ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్లే ముందు ఆయన మీసాలు మెలేస్తూ ఖచ్చితంగా నేను నీకు తిరుగు బదులిస్తా, నీకు తిరుగు రిటర్న్ గిఫ్ట్ కాస్ట్లీ ఉంటుందని చెప్పాడు. ఆయన ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన యాక్చువల్గా ఓటుకు నోటు కేసులో జైలు వెళ్ళినప్పుడు కావచ్చు, మొన్న డ్రోన్ కేసులో అది చాలా సింపుల్ కేసు. డ్రోన్ అనేది వాళ్ళ పెళ్లిళ్ళ షూటింగ్లలో కూడా తీసుకుంటున్నారు. అట్లాంటిది జనవాడ ఫామ్ హౌస్ ఏదో మొత్తం వాళ్ళ డెన్లు, వాళ్ళ తుపాకులు ఏమైనా ఉన్నాయా అక్కడ? లేకపోతే భారతదేశ అంతర్గత చట్టాలు అక్కడ ఏమైనా ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్నాయా? ఒక డ్రోన్ ఎగిరేసినందుకు ఎంపీని 14 రోజుల పాటు ఇల్లీగల్ గా రిమాండ్ చేసి పెట్టిరు. ఆయన రాత్రిపూట పడుకుంటే నిద్రపోతాడని చెప్పి ట్యూబ్ లైట్ ఆయన కరెక్ట్ ఆయన రూమ్ లో సెల్ రూమ్ లో పడేటట్టు, బ్యారక్ లో పడేటట్టు నిద్ర కూడా పోనీయకుండా చేసిరని మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు. నన్ను ఇంత మానసికంగా వేధించిన అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యక్తిగత కక్ష తీర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన అక్రమంగా మొన్న కూడా పెట్టిరు కాబట్టి ఈ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న దూకుడు చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడతాయేమో పడాలని మనం కోరుకుంటున్నాము. మ్యాచ్ ఫిక్సింగ్ జరగద్దు. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు లేట్ చేసిండు రేవంత్ రెడ్డి. చాలా కేసులు గొర్రెల స్కామ్, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ట్యాప్ చేసిరు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళది ట్యాప్ చేసిరు. కానీ ఈ 18 నెలల కాలం ట్యాపింగ్ చేసిన అనేది వాస్తవం. దానికి 18 నెలలు పట్టడం అంటేనే వీళ్ళు ఇంకా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా, నిజంగానే శిక్షలు పడతాయనేది శిక్షలు పడేదాకా మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే